అయింది, ఆడికి ఎంత ఇచ్చాం, వీడికి ఎంత ఇచ్చాం. ఐ డోంట్ మైండ్ టు సే దిస్ ఆల్ దీస్ థింగ్స్. కూర్చో తమ్ముడా, హార్ట్ అటాక్లు చచ్చిపోతున్నారు. ప్రజెంటు హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. ఇంకా ఇవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు. కానీ కూర్చో, నేను కరోనా వచ్చి చచ్చిపోవాలా, దేవుడు బతికించాడు. స్తోత్రం చెప్పండి. చిన్నప్పుడు పిట్స్తో చచ్చిపోవాలట, రెండోసారి కరెంట్ షాక్ కొట్టింది చచ్చిపోవాలా, మన మూడోసారి కరోనా వచ్చింది. 30 రోజులు హాస్పిటల్ పాడేసి, 4 రెక్కలు 2 లక్షలు హాస్పిటల్లో వేసేసారు. వేసేస్తే మనమేంటి ఇలా చూడాలి, ఇలాగే ఉన్నాను. నేను నవ్వుతున్నారు ఇటు, అసలు ఇలాగ వస్తామని అనుకున్నాం మనం, ఇలాగే ఉన్నాను. నన్ను మంచం మీద వేశారు. పక్క ఆయన అన్నాడు, నేను దగ్గర చచ్చిపోయాడు. ఒక ఆయన అన్నారు, మళ్ళీ ఇంకో మంచం మీద వేశారు. నేను చచ్చిపోయాను. అన్ని మంచాల మీద చచ్చిపోయినవాళ్ళే, నేను చచ్చిపోతాను అందులో పడిపోయాడు. ఒక ఆవిడ్ని, పెద్ద ఆవిడ్ని సిపిఆర్ అంటే గుండెల మీద అలా కొట్టి 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 చూస్తున్నాను, ఇలాగే చూస్తున్నాను. చచ్చిపోయి ముక్కులోయి చెవులేయి తీసేస్తున్నారు. ఎవరు తీసేస్తున్నారు నేను చెప్పను, నేను ఇలాగే చూస్తున్నాను కదా. అందులో ఒక ఆవిడ, ఏమే పేషెంట్ చూస్తున్నాడే అంది. అప్పుడు అనుకున్న, దేవా ఇంత మాట రాదు. కరోనా నన్ను ఏమీ చేయలేదు, కానీ వీళ్ళు ఏదో చేసేలాగా ఉన్నారు. మరి వాళ్ళు నా మీదకి వచ్చేస్తున్నారు, లేగలేను, కూర్చోలేను. అప్పుడు వెళ్ళిపోరు. దేవాన్ని పొందనాలు నాయన. అమ్మా సాయంకాలం 6 గంటలకి ఎక్కుళ్ళు మొదలైపోయి వాటర్ బాటిల్ పెట్టి వెళ్ళిపోయారు. తాగడమే, తెల్లారిదాకా తాగడమే. చచ్చిపోతాను ఇంకా అనిపించింది నాకు. ఎంత చచ్చిపోయినా 12 మంది మేనళ్ళు కదా. పెద్ద మేనళ్ళు పెద్ద మందిరం అట్టిపోతాడు, చిన్న మేనళ్ళు చిన్న మందిరం అట్టిపోతాడు, కారు డ్రైవర్ అట్టిపోతాడు, భార్య ఆ బిల్డింగ్లన్నీ రాయించేసుకుంటారు. మనల్ని కొవ్వు తెలిగిచ్చేస్తారు. ఎంత కొవ్వు తెలిగిచ్చేస్తారు. మనసు కదండి, అంతకని మనిషి సంపాదించాను కదా. మరి అయితే దేవుణ్ణి అడిగాను, ప్రభువా బ్రతికిస్తే నువ్వు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తాను అని. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మాట చెప్పకుండా నేను ప్రసంగం ముగించను అని మొక్కుకున్నానమ్మా. 6 గంటలకి మొదలైన ఎక్కుళ్ళు తెల్లవారుజామున 3 గంటలకు ఆగిపోని. స్తోత్రం చెప్పగలవా? ఈలోపు మా మిస్సెస్ అరగంటకని అద్దాల్లో నుంచి, అంటే పోబోసున్నా డాక్టర్ గారితో అన్నాను, ఎవడొచ్చినా రాపోయినా పర్వాలేదు కానీ మా ఏమంటారు మాత్రం రానివ్వకుండా. మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. ఆడు వి మిస్ యూ డాడీ అని ఫేస్బుక్లో పెట్టేశాడు. మీకు నవ్వు కింద ఉంటుంది, మీకెంత ప్రసంగం ఎందుకు? ఇక్కడి నుంచి దేవుడు మిమ్మను దీవించును గాక, అదిగో ఆమె అనేసారు. ఇలాగే సంవత్సరాలు అయిపోతున్నాయి. ఐ నో ఎవ్రీథింగ్. నేను ఎక్కడ నిలబడాలో, ఏ స్లాంగ్ వాడాలో, ఎవరితో మాట్లాడాలో. చాలామంది నా వెంక చూస్తున్నారు, ఏటీడు గొడవ ఏటని. దేవునికి లెక్క చెప్తాను నేను. హల్లెలూయా. ఇదిగో 54 సంవత్సరాలు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. గత 3 నెలల నుంచి ప్రతి రాత్రి పగలు మాట్లాడుతున్నాను. నాదంటూ ఒక అన్న ఏది లేదయ్యా, ఒకవేళ హల్లెలూయా. పాట పాడుకునే సమయాన్ని ఎదరకు గంటవచ్చు, కానీ వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, కూర్చున్న వారికే వడ్డించాడు. ఏం వడ్డించాడు? మైకులు. అమ్మా 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎలాగా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. మళ్ళీ నాకు వినబడతలేదు.
5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి వడ్డించు. ఎంత పెసంగా చేయమన్నానా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. రొట్టెలు చిన్నయ్యే, చేపలు చిన్నయ్యే, తెచ్చినోడు చిన్నోడు, మూట చిన్నదే, తిన్నవాళ్ళు పెద్దోళ్ళు. రొట్టెలు, చేపలు, మూట, తెచ్చినోడు, తిన్నవాళ్ళు. ఇన్కమ్ 1%, అవుట్ గోయింగ్ 100%. ఇన్కమ్ 1%, అవుట్ గోయింగ్. ఈ పలంగా కానుక పట్టమంటే అన్నీ 10 పడతాయి. అన్నీ 10. మా ఆవిడికి నాకు అక్కడ గొడవ వచ్చేది. అది కవర్లు తీస్తా, ఇది 10, ఇందులోనూ 10, ఇది కూడా అన్నీ 10 వస్తాయి మనకి. అలా చేస్తేనే కాపురం చేయలేతామా అని హాస్పిటల్కి కట్టుకెళ్తారు 500. నా మాటేనండి, నా మాటేనండి, నా మాటేనండి. ఎక్కడున్నావు? 5 యవల రొట్టెలు. 2 చిన్న యవల రొట్టెలు అంటే ఇవన్నీ ఎందుకు అతనికే? సిలువలో వేలాడను. యవలంటే గోధుమలే. నీ దగ్గరే నేర్చుకోవాలి. నేను పెద్ద సంఘములు కదర్రా, నాకేం భయం ఉండదు. పెద్ద సంఘం 1000 మందిలో మాట్లాడాను. యవల రొట్టెలు చెప్పలేకపోతున్నారంటే మిమ్మల్ని ఏమనాలా? ఇంగ్లీష్ రాదా మీకు? వచ్చి ఆ ఇంగ్లీష్ వచ్చి ఉంటే 10th క్లాస్ పాస్ ఎప్పుడో పాస్ అవ్వదు. ఫెయిల్ అయిపోగానే ఒసామిషన్ కొనిచ్చేశారు. అన్నీ పాలసీలే. నాడివైన జాకెట్ ఇప్పటికీ కొట్టలేదు. యవలనగా బార్లీ. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దిస్. అమ్మాయినా బార్లీ, ఆ తల్లి పేదరాలు. వాళ్ళ బార్లీ రొట్టెలు తింటున్నారంటే పేద తల్లి. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఒక మంచి మాట చెప్పి పాటలోకి వెళ్ళిపోతాను. బార్లీ చాలా అంటే కోటా బియ్యం. వెళ్ళని కూర్చోబెట్టు. కోటా బియ్యం. మరి మనమే రొట్టెలు తింటున్నా చింతల్లి చెప్తలే. గోధుమ రొట్టెలు, మినపట్లు, పెసరట్లు, జొన్న రొట్టె, అయ్యా మిల్లెట్స్. ఆ మంత్రి సత్యనారాయణ భలే చెప్తాడు. ఉదయాన్నే లేచి జొన్నలు కాస్త వేయించుకొని అవన్నీ తింటే గ్యాస్ వచ్చేది. ఇలా చూడండి, యవల రొట్టెలు అంటే పేద తల్లి అనమాట. ఇలా ఇప్పుడు యేసు ప్రభువే భూలోకానికి రొట్టె అయి వచ్చాడు. ఆమెను అనగలవా? ఆ రొట్టె ఒక పేద తల్లి తయారు చేసింది. యేసు ప్రభు అనే రొట్టెను మరియమ్మ అనే పేద తల్లి కడుపులో ఊనండి. ఆ రొట్టె నలగొట్టబడింది. యేసు ప్రభు అనే రొట్టె ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలతో నలగొట్టబడ్డాడు. ఆ రొట్టె కాల్చబడింది. ఈ రొట్టె కలవరి కొండపై మండు టెండలో కాల్చబడ్డాడు. ఆ రొట్టె యేసయ్య చేతిలో విరవబడ్డది. యేసు ప్రభు అనే రొట్టె యెహోవా చేతిలో. వెరీ గుడ్. ఆ రొట్టె 5000 మందికి సరిపోయింది. ఈ రొట్టె ప్రపంచానికి అంతటికి. ఆ రొట్టె తిన్నవారు చచ్చిపోయారు. ఈ రొట్టె ఇంకా బతుకుతున్నారు. ఆ రొట్టె అయిపోయింది. ఈ రొట్టె ఇంకా ఇరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పు. అవన్నీ తిన్నాక 22వ వచనం. మరునాడు సముద్రపు వెంటనే అది ఆ జనసమూహములను. ఆగు తల్లి, వినాలి. మళ్ళీ చదివి 22. వెంటనే. ఏ వెంటనే? తిన్న వెంటనే. ఇందాక చెప్పాను కదా కథ అంతాను. తిన్న వెంటనే. అది అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే అనే పదానికే అంత అర్థం ఉంది. ఇప్పుడు బాగా వినండి. వితిన్ 20 minutes
తిన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మాయి అందుకో. జన సమూహములను తాను పంపువేయునంతలో. వెరీ గుడ్. తిన్నవాళ్ళందరూ వెళ్ళిపోయారా? మైక్లో చెప్పరా. వెళ్ళిపోయారు. మీకేం పెద్ద పనులేమి ఉండవు, చక్కగా తినేసి అవసరమైతే ఒక ప్లేట్ పెట్టుకొని అన్నీ 10 మందికి 100 మందికి అనుకుంటే 200 మందికి వేస్తారు. అయినా కానీ అది అయిపోతాయి. ఎందుకు? క్రమం లేక. కానాను విందులో దాచరసం ఎందుకు అయిపోయింది? ధనవంతుడు పెళ్ళి వీళ్ళు కుదురుగా ఉండకుండా మా మామండి సాంబార్ ఏమందండి, మా నాన్న కూర ఏమన్నాడండి. ఎవడకు పడితే అట్టిపోతే అందుకనే మా నోళ్ళు వడ్డీ అయిపోతుందనే క్యాటరింగ్ వాళ్ళని పెట్టారు. ఇప్పుడు ఈ సంఘస్థుల్లో ఒకరికి బూరులు గంపిచ్చామనుకో, పొట్టు అది పెట్టుకోలే పెంచుకోలే వస్తాను చిన్నం కట్టుకెళ్ళు 10 నిమిషాలు అయిపోతే బూర్లు. అదే క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చామనుకో, పెళ్ళి కొడుకు తమ్ముడు వచ్చినా సరే ఆడికి ఒకటే బూరి. ఏమండి మాకు అలాగ ఆర్డర్ ఇచ్చారు, ఒకటే బూరి అవి నిలబడతాయి. వినండి 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 వినండి. వెంటనే పాటల్లోకి వచ్చేసాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఏ వెంటనే? తినిన వెంటనే. అయితే వాళ్ళు తినడానికి ముందు దేవుడు ఏం చెప్పాడు? వాక్యం చెప్పాడు. అమ్మ వినండి, వాక్యం చెప్పాక భోజనం పెట్టాడు. భోజనం పెట్టాక వాళ్ళని పంపేశాడు. వీళ్ళ భోజనం చేశాక ప్రయాణం పెట్టాడు. ఎవరికే? వెరీ గుడ్. ఎప్పుడు? వెంటనే. మైక్లో వెంటనే. అయ్యగారండి కాస్త తీసుకుంటామండి. నో, మీకోమో మంచం మీద వెళ్ళి పడుకోవచ్చు ఫ్యాన్ వేసుకుని. మాకో మాట్లాడరామ్మా, మాట్లాడేటి మాకు బోళ్ళని పని. మీకు ఈ 3 రోజులే కొట్టాలి, నాకు 30 రోజులను అరుతానే ఉంటాను. ఎలాగా? ఎవడు అరుతున్నాడు ఇప్పుడు? ఉల్లిపాయలు అమ్మివాడు కూడా గొట్టం పెట్టేసాడు. 6 దళ ఉల్లిపాయలు, సోలాపూర్ ఉల్లిపాయలు. చింతపండు అమ్మవాడు కూడా గొట్టం పెట్టేసాడు. పిక్క తీసిన చింతపండు, గొక్కవరం చింతపండు, ఆఖరికి తలంటి ఆడు కూడా గొట్టం పెట్టేసాడు. ఇటు వచ్చి మేమే మాట్లాడుతున్నాం. స్తోత్రం చెప్పు. వెంటనే. ఎవరికి వెంటనే? శిష్యులు. ఏంటి వెంటనే? ఏటి మాకేటి? దోణి ఎక్కి చదువా. దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఈ భోజనాలు కానీ, బొట్లు కానీ, కూటాలు కానీ, సభలు కానీ ఇవన్నీ దేనికోసం రా? డబ్బులు వసూలు చేస్తాక అద్దరికి వెళ్ళాల. స్తోత్రం చెప్పండి. మాట్లాడేటి ఇక ఉండిపోతారా? చిలకమ్మ చిలకవే బంగారు చిలకవే. తమ్ముడు వాయించొద్దు, చెప్తాను. పంచవెన్నెల మాయ చిలుక, 3 నాళ్ళు ముచ్చట్లు మురిచావు తరిచావు, ముందు గతి కానవే చిలక. తలకాయ పోటొచ్చి జ్వరము నీకొస్తేను డాక్టర్లు వస్తారు, నాడులు చూస్తారు, మందులు వేస్తారు, పర్వాలేదంటారు చిలుక. ఆ యేసు సెలవైతే రమ్మని పిలిస్తేను. పాట ఎవరికి రాదా? ఈ చిలకలకు అసలు రావా? ఈ పాటలు వచ్చు. ప్రియమైన యేసయ్య ప్రేమకేరు తని నాని తాని నాననే రైటో తని నాననే అదేదో ఇదేలాగుంది. అది ఆ పాట. నేను అందులో చూసినాడు కాబట్టి ఆ పాట రాసినాడు అన్నయ్య అలాగనేసేవాడు అన్నయ్య. ఎన్ని మంచి పాటలు ఉన్నాయి తెలుసా? కనులేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను
నిన్ను చూడ మనసాయనై. వస్తే పాడొచ్చు కదా చప్పలు కొడితే. మనసాయనయ్యా కనలేని కలువేల ఆకలి కొన్నావా యేసయ్యా నాకై ఆహారముగా అట్టి జీవా అరామైన నిన్నో అట్టి హల్లెలూయా. మనం గింజుకుంటున్నాం కానీ వాళ్ళు ఏం పాడతలేదు, రాదాళ్ళకి. అమ్మా భోజనాలు తిన్నా, కొండెక్కినా, వాక్యం విన్నా, చివరికి ఏటమ్మా బంగారు తల్లి మనం ఎక్కడికి వెళ్ళాలి? వెరీ గుడ్, చెప్పండి అమ్మా. అద్దరికి వెళ్ళాలి. ఎలాగెళ్ళాలా? మైక్ ధోని అనగా సంఘం, అద్దరి అనగా పరలోకం, ఇద్దరి అనగా ఈ లోకం. ఆ లోకానికి వెళ్ళాలంటే సంఘంలోకి రావాలి, సంఘంలోకి రావాలి, మందిరంలోకి రావాలి. ఇలా చూడాలా భయపందులను మందిరానికి రావడం. ఆ కింద ఆదివారం నాడు జోళ్ళు ఇప్పేసి అంటే నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటాను. ఇందులోకి రాకు, సీసా పెంకులు గుచ్చిపోతాయి. మొన్న ఇంకా కొనేసాను. మెండపాడు సెంటర్లో అతను అన్నాను, ఏమయ్యా మీ మిస్సెస్ వస్తున్నారు, మీరు రావట్లేదే గుడికంటే. నేను పాడగారండి, నేను గుడికంటే రాను కానండి, నా ఆత్మ గుడి చుట్టూడు తిరుగుతుంది అంటున్నాడు. గుడికి రాడంట, ఆత్మ ఎక్కడ తిరుగుతుందంట. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ చేపల కూర కాబట్టి ఆత్మతో తినమనండి. వెరైటీగా, అందంగా, వృత్తులు పలికే పోరాటం ఇది. మళ్ళీ ఈ బడాయి బోధకి నలుగురు గన్నమేనలో, నలుగురు గన్నమేనలో. నన్ను ఇంకోలాగా అనుకోకండి, మీరు పిలిచినా బరువు పిలవ. ఐఎమ్ టెల్లింగ్ టు ద ట్రూత్. అద్దరికి వెళ్ళాలా? కెన్ యూ గివ్ ద అష్యూరెన్స్ టు మీ ఆర్ టు గాడ్? నువ్వు వెళ్ళగలవా? స్త్రీలైనా పురుషులైనా ఇక్కడే ఉండిపోతుంది. యేసుబాబు పేతురు యాకో యోహానుని కొండ మీద తీసుకెళ్తే అక్కడ మోసే ఎలియాలు కనబడితే పేతురు అన్నాడు, ఇక్కడ ఉండుట మంచిది. కిందకి ఇంక గ్యాస్ బండి అట్టుకెళ్ళడం, ఇంకా కూరగాయలు అట్టుకెళ్ళడం, ఇంకేమీ కొండ, ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడు, అక్కడే ఉండిపోదాం మంచిది అన్నాడు. అప్పుడు శబ్దం ఒకటి వచ్చాయి, ఈయన నా ప్రియ కుమారుడు, ఆనందిస్తున్నాను. అక్కడ ఉండదా మాట, ఇంకో దాంట్లో కలిపేస్తున్నారు మీరు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడే ఉండిపోయి ఉట్టు కట్టేద్దాం అనుకుంటున్నావేమో నువ్వు. చెప్పను కదా, నువ్వు ఉంటానంటావు, ఉండనివ్వడు. అద్దరికి వెళ్ళాలా? దేని మీద వెళ్ళాలా? నేను ధోని ఎక్కను, ఏపు నుంచి ఇలాగ వెళ్ళిపోతాను, మునిగిపోతావు, చచ్చిపోతావు. ధోని ఎక్కాలి. ధోని చిన్నది, ప్రయాణము పెద్దది. స్తోత్రం చెప్పండి. చదువు బంగారు తల్లి, వారు ధోని ఎక్కి తనకంటే ముందుగా, ఈ మాట పక్కనెట్టుకోండి, ఈ మాట మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. అది తింటాం, ఉంటాం, గుడ్లు, బంగారం. ఎంత ఉంది ఇటు బంగారం నీ దగ్గర? ఒక్కొక్క అమ్మకి పెద్ద బంగారం ఉండక్కలేదు, ముక్కు పొడక చేయించుకుంటుంది, ఇంకా మాట్లాడితే అక్కడే ఎడతా చెయ్య. మీటింగ్స్కి వస్తావా? బాగా వినండి, ఏముంది మన దగ్గర? ఫుల్గా ఫుల్ ట్యాంక్ చేయించుకోలేవు బండిని. పెట్రోల్ బందరికి వెళ్ళి 30 రూపాయలది కొట్టు, 20 రూపాయలది కొట్టు. మిమ్మల్ని కించపరుస్తలేదు నేను, దేవుడు అన్నీ మనకి ఇచ్చాడు. అద్దరికి
ఎక్కడికి వెళ్ళాలి మీరు అని వారిని బలవంతం చేశాను. చదువు. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. వాళ్ళతో వెళ్ళలేదా? అందరూ ఏయ్ కూర్చోరా, వెళ్ళలేదా? వెళ్ళలేదండి. వెనకాల పురుషులు చెప్పాలి, ముగించేస్తాను త్వరగా. వెళ్ళలేదా? మాట్లాడేటి వెళ్ళకపోతే ఎలాగుంటుంది? భర్త గారు కూడా ఉంటే ఎంత బజారైనా చేసేస్తాం. ఆయన కానీ కూడా లేడనుకో, కొత్తిమీర గట్ట కూడా కొనం. భలేగా ఆడవాళ్ళు భలేగా. రాజమండ్రి చీరలు కొనుక్కుంటాను, వస్తావా? ఈడంటాడు నాకేం తెలుసు అంటాడు. నీ సెలక్షన్స్ చాలా బాగుంటుందని ఒకటి వేస్తుంది అంతే. అనగా అనే పౌడర్ రాసేసుకుంటాడు. చందనా బ్రదర్స్లో శ్రీవల్లిలోకి వెళ్ళిపోతాం. నేను పడినోడినే. కుర్చీలో ఉండవు, డ్రింకులు ఎవరు ఏమెవరు, అలా స్తంభం దగ్గర అలా నిలబడి ఉంటాం మేము. ఈవిడ తిరగేసేస్తుంది, కాకేస్తుందండి. ఇల్లేద్దాం ఇల్లేద్దాం ఏ అంటాడు. ఈ రంగు తీసుకొని తీసుకో, మళ్ళీ వెళ్ళిపోతే అమ్మ దగ్గర ఉంటాం. మళ్ళీ వస్తుంది, ఇల్లేద్దాం. ఈ అంచు ఎవరికెళ్ళి తీసుకొని అన్నీ తీసుకున్నాక కిందకి వెళ్ళాక 16 ఏళ్ళు బిల్లు కడతాడు. నేను ఎందుకు సరదా చెప్తలేదు, యేసుబాబు కూడా ఉంటే ఎన్ని ప్రయాణాలైనా చెయ్యొచ్చు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మీరు వెళ్ళండి అనండి, నేను వస్తాను. వీళ్ళేమనుకున్నారంటే, ఒరే యేసుబాబు మనకి యువతల 5 రెట్లు 2 చిన్న చేపలు ఎట్టాడు, అవతల ఫ్రైడ్ రైస్ ఎడతాడేమో అని ఎక్కేశారమ్మా. యేసుబాబు అన్నాడు మీరు వెళ్ళండి. రతన్ రాజు గారు మిమ్మల్ని అందరినీ పెద్ద హోటల్కి తీసుకెళ్ళి మీరు తింటా ఉండండి నేను వస్తాను అన్నాడు అనుకో, ఎంతమంది తింటారు? తినలేరు. మీరు వెళ్ళండి నేను వస్తానని. ఆయన ఏం చేస్తున్నాడు? కొండ ఎక్కి ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటాడు, మాట వినక ప్రార్థించకపోయినా ఎందుకెంత ప్రేమ నాపై సయ్యా, ప్రేమ తప్పట్లో నేనంటే నీకెందుకు నీ ప్రేమ, నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా త్వరగా అద్దరికి వెళదామని దేవుడే కదా పంపాడు. అమ్మా ఈ ప్రయాణం ఎవరు పెట్టారు? దేవుడే పంపిస్తున్నాడు. చదివే త్వరగా. అప్పటికా దోణి ఆ. దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అనుకున్నది అయిపోయింది. అమ్మాయి అనుకున్నదే అయిపోయింది. ఏమెదురైంది? గాలి ఎదురైనందున. మన గాలి కానీ ఎండ కానీ చాలామంది వచ్చేద్దామని బయటకు వచ్చారు, సినికడిపోతుంది, మొక్క మలిసిపోతానేమో, రేపు వెళ్ళొచ్చులే, రేపు ఎండగా అత్తేను. నీ బడాయి బతికి ఎండకాయకూడదు, బలి చెప్పేస్తున్నారు అలా, వానకాయకూడదు, చలి రాకూడదు. అమ్మా ఎంత చిక్కా ఉంది మనకి. 12 మంది శిష్యులు
పాటలు పాడుకుంటూ బాగానే బయలుదేరారు. డోకరా గ్రూప్ అందున్న రోజున పాటలు వస్తాయే, నీవు చేసిన ఉపకారములకు సువార్త బిగరా. కుదిరింగా వండుకునే వాళ్ళు ఏం చేస్తారంటే బీరువా తీసి డబ్బులు పెట్టేసుకోవచ్చు సైలెంట్గా, నోరు ఆగదు కదా. ఆ పచ్చసీర కింద ఎట్టేటప్పుడు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింది, ఆ పక్కనే పడుకుంటాడు మళ్ళీ ఆయన. ఆల్ రైట్, డబ్బులు డోక్రపు అందుకున్న రోజున పాట మళ్ళా రెండోసారి వస్తుంది, ఎన్ని తలచినా ఏది అడిగినా. పచ్చ సీర కింద లేదు, తెల్ల సీర కింద లేదు. బాబా యేసురాజా, అయ్య బాబు గుండెలేటి ఇలాగ అంటున్నాయే, అయ్య బాబు దేవ రత్నరాజు గారికి ఫోన్ చేయండి అమ్మాయి. అప్పుడు అంటాడు, ఏయ్ ఏడుతున్నావేటా, అదే తీసావా తీతవేటే మన సెంటర్లో అయిపోయి. అయ్యి బాబా డోకరు డబ్బులు, నేను కావాలా డబ్బులు కావాలా? సైలెంట్ అయిపో. మందంతా ప్రయాణం అయ్యేటప్పుడు పాటలు, పద్యాలు, కాయలు, కంజర్లు, డ్రమ్ములు, డోలక్కలు 30వ తారీఖు దాకా కుక్కుని పేనులాగా ఉంటున్నారు. 1వ తారీఖు వచ్చేటప్పుడు ఆ డబ్బులు చేతిలో పట్టుకుని దేనిదైనా తినా చేసా. ఆవిడ ఎక్కడ పెడుతున్నావు జాగ్రత్తగా చూసుకో. ఈ కోడల పిల్లలు కూడా భలే మాట్లాడతారండి. 30వ తారీఖు దాకా ముసలిదాన్ని పట్టించుకోరు, కానీ 1వ తారీఖుని అత్తమ్మా టీ కావాలా కాఫీ కావాలా, పాపమా తెంగరచ్చమ్మా ఏదో టీ అమ్మా. ఆ పెన్షన్ ఉంది కాబట్టి దాన్ని బతకనిచ్చావు, లేకపోతే ఎప్పుడో టపాకాయ. హల్లెలూయా హల్లెలూయా. గాలి ఎదురైపోయింది దేని మీదకే? అందరూ చెప్పాలి త్వరగా వెళ్ళిపోదాం. ధోని ఎంత ఉంది? అలా పెట్టేత పిల్ల మైక్ సెన్స్ లేకుండాను. ధోని ఎంత ఉంది? చిన్నదే. దాని మీద పవన గాలి. అర్థమైపోయిందా? ఆడొచ్చాక ఈ గొడవలన్నీ గాలులు సౌండ్ ఎక్కువ పెట్టేస్తున్నారు, ఓ కలిపేస్తున్నారు మొత్తం. గాలితో కొడదు బా అలల వలన కొట్టబడుచుండెను. అలలు ఎక్కడొస్తాయి? సముద్రంలో. కరెక్ట్గా చెప్పు. సముద్రపు ఒడ్డునండి. ఎవరన్నారు ఒడ్డునని? సముద్రంలో వస్తాయి అలలు, సముద్రపు ఒడ్డునండి. ఒడ్డున వస్తాయి. మరి దీనికి ఎక్కడొచ్చింది? సముద్రంలో వచ్చేసింది. అలలో గాలి ఎదురైనందున త్వరగా చదువు. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఇక్కడ ఇందాక ఓ మాట జ్ఞాపకం చేసుకోమన్నా, అది చెప్తాను, మళ్ళా చదువు ఆ మాట. అప్పటికా ధోని రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఎన్ని జాములు రాత్రికి? 4వ జామున. ఎన్ని జాములు? 4 జాములు. ఎప్పుడెప్పుడు? 6 గంటలకి, 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి. అవన్నీ ఎందుకంటావు ఆయనకి? ఆ భోజనం ఏదో పెట్టేస్తా వెళ్ళిపోవచ్చు కదా. రేపు ఎవరా మధ్యన ఆయన అనుకుంటా, ఇది మా ఊడిది మెండపాట. కాస్త 4 జాములు. మొదటి జాము 6 నుంచి 9, రెండో జాము 9 నుంచి 12, మూడో జాము 12 నుంచి 3, 4వ జాము 3 నుంచి 6. మొదటి జాము అంటే ఎప్పుడురా? 6 నుంచి 9. ఉదయం 6.
మైక్లో చెప్పే. సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు. అప్పుడు ఏమొస్తుంది టీవీలో? సీరియల్. కార్తీక దీపం వస్తుంది. మీరు అందరూ రావాలంటే పాపం ఆర్కెస్ట్రా వాళ్ళు 6 గంటలకే వచ్చి పాపం ఇందాక డ్రమ్ కొట్టానన్నాను కదా, ఇలా ప్యాడ్ అయితే కీబోర్డ్ అయినా బలబల 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 డ్రమ్ ఎవడు కొడతారు? రేయి మొదటి జామంటే 6 గంటలకి గుండమ్మ కథ, కార్తీక దీపం. మనం అందరూ రావాలంటే 6 గంటలకు వచ్చి పాటలు పాడతాను కానీ రారు. కానీ సీరియల్కి అలా కాదు. ఆడోళ్ళు చూస్తాం మానేశారు, మగోళ్ళు లింగీలు ఎగరేసుకుని వచ్చేస్తున్నారు. దానికి 250 రూపాయలు వారానికి పాడు చేసేసే దానికి. నేను త్వరగా ముగిస్తాను. అలలో గాలి ఎదురయింది, అలల వల్ల కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. అక్కడ ఎవరు ముందు వెళ్ళారు? అలా సీరియస్గా చూస్తా పెట్టినా ఇంకా ఇందాకో మాట పక్కన వేసుకోండి అని చెప్పాను కదా. తనకంటే ముందుగా. ఇప్పుడు ఎవరు వెళ్ళారు ముందుకి? యేసు. యేసు అంటే బామ్మర్దిలేగా, యేసయ్యా. ఆయనతో మనం కలిసి తిరిగితే యేసు అనొచ్చు. ఆయనతో మనం కలిసి తిరగలేదు కాబట్టి యేసయ్యా. బంగారు తల్లి నా కూతురులేడు దానివి. తనకంటే ముందుగా వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఎవరు ముందెళ్ళారు? యేసయ్యా. శిష్యులు చూసారా? ఏం చూడలేదు. అలా బైబిల్ చదవండి. అలా ఏం చూడలేదు. చూడు, సరిగ్గా చదువు. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి మరి తొందరపడి ఎలాగైనా చౌలాదా బోళ్ళంత చెప్పాలని ఉంది. ఇక్కడే ఆగిపోయాను. ముగించేస్తాను, టైం అయిపోద్ది. శిష్యులు చూసారా లేదా? చూచారండి. వెనకాల నుంచి వస్తే యేసుబాబు చూస్తారా, ఎదరి నుంచి వస్తే చూస్తారా? చెప్పు. ముందు నుంచి. ఇప్పుడు ఎవరికంటే ముందు వెళ్ళారు? శిష్యుల కంటే యేసయ్య ముందెళ్ళారు. స్తోత్రం చెప్పు. ఇలా చూడండి, పరలోకం కూడా ఆయన ముందు నుంచి రావాలి, లేకపోతే పరలోకం దారి మనకి తెలీదు. పాట పాడతారు. పరలోకం ఎంతమందికి వెళ్ళాలని ఆశ ఉందో చేయొద్దండి. అదిటి పరలోకం ఎంతమందికి వెళ్ళాలన్నరా? 1 2 3 ఎత్తండి. ఈ రాత్రికి చచ్చిపోవాలి. మరి ఆ సిరివేరులో అన్న ఒక పాట పాడతాడు, పరలోకమేనా. అబ్బా, మరి వెళ్ళిపోదాం రండి. అయితే మూసారు, తలుపులేసారా? ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళిపోతామా? ఎప్పుడు వెళ్తామండి అయ్యగారు? చచ్చిపోవాలా? మనం తాపత్రయం అంట. హల్లెలూయా, హల్లెలూయా. మీ తాపత్రయం ఏంటి చెప్పనా? ఇంటికాడ ఏం చేస్తున్నాడని మీకు భయం. ఒక్కొక్కడు భలేగా అంటాడు, కూటం మొదలైపోయింది వెళ్ళిపో అంటే ఇటు మొదలెట్టేద్దామని కార్యక్రమం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ పెతాపం మీసాల మీదే. ఒక్కొక్కడు మీసాలు పెంచేస్తాడు, నరికేస్తాను, చంపేస్తాడు అంటాడు. అలా ఆవిడ 3 అంగుళాలు ఉంటుంది, 3 అడుగులు. చాలా శాతం ద్వారా లోపలిగా తలుపేసేనా? పంతులు గారు పెళ్లి చేసాడండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. పెళ్లి కొడుక నక్షత్రం చూడరా అన్నాడంట. పెళ్లి కొడుకు అన్నాడంటే కొత్త ఎక్కువలాగా ఉన్నదాడు. పంతులు గారు
ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆ ఒక్క నక్షత్రం ఎందుకు చూపిస్తున్నారు అన్నాడంట. పంతులు గారు అన్నారంట, ఒరే పెళ్ళి కొడుక, ఈ ఆల్టికి నక్షత్రం చూడు, అర్థమైపోయింది. రేపటి నుంచి మిగతా నక్షత్రాలన్నీ మీ ఆవిడ చూపిస్తుంది. హల్లెలూయా. జోకులు కాదండి, జరిగింది చెప్తున్నాను. వినో, ముగింపుకు వచ్చేసాం. 4వ జామున ఆయన వచ్చేస్తున్నాడు. ఎందుకు వచ్చాడండి? వై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ మీన్స్ అదోనే ఆయనది. చప్పట్లు కొట్టసారి. ఆ దోనె మునగదో ముంచేద్దామని ముగ్గురు వచ్చారు. లోపలికి వెళ్ళను. అర్థమైపోయిందండి? అర్థమైన వాళ్ళు ఒక్కరు చేయొద్దండి, నేను సంతోషపడతాను. ఓకే, ముంచేద్దామని ముగ్గురు వచ్చారు. ఆ దోనె ఆయనది. ఆయన తీసుకెళ్తాడా? చదవరా. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి ఇది భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఎక్కడ? సముద్రం దోణిలో. దోణి ఎక్కడ ఉంది? సముద్రము మధ్య. ఎవడన్నా వస్తాడా? కేకలు ఎత్తా కూడా మనుషులు ఉండాలి. ఇక్కడ కేకే దేవుడు వింటాడు. స్తోత్రం చెప్పండి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. కోల్పోయినవన్నీ అందరూ పడవా. త్వరగా వచ్చేస్తాను, ముగించేస్తాను. చదువమ్మా. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి. ఎక్కడి నుంచి? భయం. ఎక్కడి నుంచి? సముద్రంలో నుంచా? హృదయం. అయ్య బాబు ఇలా తయారైపోయాడు బాబా పట్టు రోజున. హృదయం. అయ్య బాబు ఇప్పటికే హృదయం చచ్చిపోయింది. ఎక్కడున్న వల్ల బాబు నన్ను మళ్ళీ పిలకండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. మళ్ళీ చదివా మాట. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి. అక్కడ అంటే వీళ్ళకి ఏం పోయింది? ఎక్కేటప్పుడు పాటలు పద్యాలు కంజలు. బాబోయ్ డబ్బులు కానీ ఉంటేనా ఆటో ఎలా ఎక్కుతారనుకుంటున్నావు? నీ సన్నిధానములో దా పక్కన కూర్చో. అది ఏమాత్రం గోతులో పడాలి. ఏ బాబా బాబా. ఇప్పుడు మనమందరం వాళ్ళలో ఉన్నాం. ఆర్కెస్ట్రా వారు ఉన్నారు, సౌండ్ సిస్టమ్ ఉంది, వీడియోగ్రాఫర్ అందరూ ఉన్నారు. పాటలు పాడుకుంటా కొయ్యరు వారు పాటలు పాడుకుంటా వెళ్ళాము. ఈ లోపు రతన్ రాజు గారు మైక్ తీసుకుని, అమలారా మన ఓడకి పెద్ద కన్నమ్మ పడినది. నవ్వుతూ కాదు, ఎలాగుంటుంది అప్పుడు? భయమా? మొన్న చుట్టూరుకొని చూసాను, కుర్రోడు చాలా బాగుంది. ఓకే, మా అమ్మలాంటిది. నీ సన్నిధానం అని పాడుతుంది అనుకో, పక్కన ఇప్పుడు మాట్లాడలేదు చచ్చిపోతాను. వస్తానన్నాడు, రాలేదు. చూసావా
గుళ్ళోనే ఎచ్చగా ఉంది. ఎచ్చగా ఉంటే ఏసీలు ఉన్నాయి, బిల్లాలు కట్టుకుంటారు. అలాగొచ్చి బల్లల మీద అలా కూర్చొని, నన్ను క్షమించండి, నేను పెద్దగా కాదు, వాస్తవం మాట్లాడుతున్నాను. అదే వచ్చింది ఇప్పుడు మనకి. ఆ ధోని మీదకే వచ్చిన శ్రమ, దానికి ముందు బలైపోయినోడు పగడాల ప్రవీణ్. ఒక్కసారి స్తోత్రం చెప్పండిరా. ముగించేస్తాను. ధైర్యము తెచ్చుకొనిడి అనండి. ఎక్కడి నుంచి? ఎవరెత్తారు? దేవుడా ఇతడా? దేవుడిని ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు? భర్తే ధైర్యం అనుకున్నావు. ఒక కావిడ అంటది, నేను బతుకుంటుండగా నా విలువ నీకు అస్సలు తెలుస్తలేదు, చచ్చిపోతాను కానీ నా విలువ నీకు తెలదంటది. ఆడంటాడు తలదూకుంటాను. అయితే చచ్చిపో. అప్పుడు ఆవిడే ధైర్యం తెచ్చుకుని, నేనెందుకు సావాలరా, నిన్నెవడు చచ్చిపోమన్నాడు? ఆ మాటలు ఎందుకు? అప్ప చెల్లెలు ధైర్యం తెచ్చుకుంటారా? అప్ప చెల్లికి ధైర్యం ఇస్తుంది అక్క. ఐ కెన్ స్పీక్. సహోదరికి ధైర్యం తెచ్చునా? ఇలా కూడా మాట్లాడగలను నేను. చిన్నప్పుడు ధైర్యం తెచ్చుకున్నారు, పెళ్ళయ్యాక దెబ్బలాట్లు వచ్చేస్తాయి. నా దగ్గరికి ఇద్దరు అప్ప చెల్లెలు వచ్చారు తీర్పు తీర్చమని. ఏమ్మా, మా ఎక్కండి మంచం అట్టిపోయిందండి, 2 బిందులు అట్టిపోయింది, కరివేపాకు మొక్క కూడా పట్టిపోయిందండి, పెన్షన్ కూడా పట్టిపోయిందండి, మా అమ్మను వదిలేసిందండి, నాకు న్యాయం చెప్పండి. దొడ్డేపుడి నుంచి వచ్చేసాను, న్యాయం చెప్పలేక. రే ఇలా తిరిగి అన్నదమ్ములు ధైర్యం చెప్తారా? నేను ఒకసారి 4 ఆడల తర్వాత ఒక్కడనే తమ్ముడా బాధపడిపోతాను. ఒక్కడనే పుట్టానేటి, అన్నో తమ్ముడో పుడితే ఎంత బాగుంటుంది అని అనుకుని ఏడుతుంటాను. 4 అన్నదమ్ముల వాళ్ళు కొట్టుకుంటారని కర్రలిచ్చుకుని అప్పుడు అనుకుంటాను, చాలు బాబాయ్, ఇది బాబాయ్ ఇది ఇప్పుడు నా 4 సంఘాలు 4 పనిచేసుకుందరు. ఏక్ నిరంజన్. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు కొట్టాలి. మా మిస్సెస్ అంటది, సూట్ కేసు చదువుకుంటున్నాను ఈవేళ. ఎక్కడికే అంది. మీటింగ్కి వెళ్తాను. రోజు మీటింగ్ వాళ్ళే. నేను అన్నాను, రోజు తినేస్తావా? వెళ్ళి బాబు ఎంత ఎత్తవుతా. ఆవిడ బాధ ఆవిడది. వినండి, ధైర్యం తెచ్చుకో. ఇలా చూడు, ఎవడెవ్వడం 3 బండలు ఇస్తానన్నాడు. బిల్డప్. ఓ బండ అమ్మేసుకుంటానా, ఓ బండ అమ్మ చెలికిచ్చేస్తాను, ఓ బండ ఉంచుకుంటాను. ఈ బండే సంక్రాంతికి అమ్మేసుకున్నాడు. ఒక ఆవిడ, అమ్మాయి బడి వస్తుందా, చెవులీలు చేయించేసుకుంటాను. బాబు బడి వస్తుందా, ఈ ఒళ్ళు ఏం రాలేదు కానీ పిండోడియాలు మాత్రం. హల్లెలూయా. ఎవరిస్తారు అలా ధైర్యం? దేవుడు ఇవ్వాలా, సేవకుడు ఇవ్వాలా, సంఘం కూడా ఇస్తుందన్న నమ్మకం లేదు, ఉండాలి కాదు. ఇందులో బోలేని రాజకీయాలు. మన ఇంటి పేర్లు వాళ్ళు అందరూ ఆగండి, మీతో మాట్లాడాలి. మనకు మైక్ ఎందుకు ఎత్తలేదు? పాట రాసలేను. సంఘం కూడా ధైర్యం ఇవ్వదా? దేవుడు, సేవకుడు. స్తోత్రం చెప్పోసారి. హల్లెలూయా. ధైర్యము తెచ్చుకొనుడి. నేనే భయపడకూడని. ఆగావు కదా, చాలా మంచి పని చేసావు. మళ్ళీ నేనే. అంతే. అందరూ అనండి. నేనే. అందరూ అంటలేదు. నేనే. మళ్ళీ అనండి. ఎక్కడన్నాడు ఈ మాట? తుఫానా?
గాలా సముద్రపు మధ్య. నేనే అంటే వినబడుతుందా? సరే, నేను మా ఇంటికి వెళ్తాను. అమ్మాయి పిల్ల ఆన్సర్ చెప్పాలా? ఇంటికి వెళ్తాను. పాస్టమ్మ గారు ఎవరు? ఆవిడ అప్పుడే లెగుతారు. మరి ఎవరు అంటారు. నేనేమంటాను? భలే చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ అంటుంది ఆవిడ నేనంటే. అప్పుడు నేనేమంటాను? మాట్లాడాలా? గట్టిగా చెప్పు మైక్లా. ఇంకోసారి అండి. అదిగో నేనంటున్నారేంటి? ఎవరు మీరు అంటది. నేనా? తలుపు తీసాక అమ్మా తెల్లవారులు అడిగినా సరే నేనేమంటాను అంటే 25 సంవత్సరాల కాపురం చేస్తున్నాం. నా స్వరం, నా కారు, నా బండి నీకు అర్థమైపోవాలా? ఇప్పుడు ఇదే ఊరిది? ఏయ్ మాట్లాడు. వీరవాసరంలో ఒకరింటికి వెళ్ళి తలుపు కొడతాను. మీరు అంటారు ఎవరు అంటారు. అప్పుడు నేనే అన్నాను అనుకో, లోపల ఇంకొకడు ఉంటాడు. ఎవడాడు అంటాడు. అయ్యి బాబు నాకేం తెలుదండి బాబు, మరి నేనంటాడేటాడు. తలుపు తీసి అండి పాటగారు నేనంటారు ఎటు కట్టుకున్న వాళ్ళగా మీరేమనాలా? ఇలాగమ్మా మీటింగ్ వచ్చాను, వర్షం వచ్చింది, ఆగిపోయాను అని అడ్రస్ చెప్పాలి మీరు. నేను అంటారేటి? మరి నా భార్య దగ్గరికి వచ్చినప్పటికి ఆవిడకి అడ్రస్ చెప్పక్కర్లేదు. అంతేగాని ఇదిగో నువ్వు నేను సంబంధం చూసుకునేటప్పుడు నీ మీద గులాబీ విసిరాను, నువ్వు నన్ను చూసావు, పెళ్లి చేసుకున్నాము అంటే యేసు ప్రభువుకి శిష్యులకి సహవాసం మనం గుర్తుపట్టేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. తల్లి వంటగదిలో ఉందంట, కూతురు వరండాలో ఆడుకుంటుందంట. తలుపు కొట్టగానే వాళ్ళ అమ్మ అందంట మీ నాన్న వచ్చాడు తలుపు తీవే అందంట. ఆ పిల్ల వెళ్ళి తలుపు తీసిందంట. వాళ్ళ బాబే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నాన్న నీకు ఎలా తెలిసే అన్నది. అప్పుడు వాళ్ళ అమ్మ అందంట ఆ ఈడుపు గాళ్ళు ఈడ్చుకుంటా వస్తాడు కదా. ఆయన స్వరం మనం గుర్తుపట్టాలి. నేనే. హల్లెలూయా. చదువుసారి కింద. భయపడకూడని వారితో చెప్పగా ముగించేస్తాను. పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. మళ్ళా మాట చదువు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఇంకోసారి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఇంకోసారి. గాలిని చూచి. అక్కడ నువ్వు గాలిని చూసావా? ఇక్కడ గాలిని ఎవరైనా చూసారా? మరి ఏమని రాశారు అక్కడ? గాలిని చూచి. తప్పు కదా. గాలిని చూడడం. దయ్యం పట్టుకున్నవాడిని చూడండి, కొబ్బరి చెట్టు మీద అదిగో దయ్యంగో అదిగో ఇలా అమ్మంటది అది మన కొబ్బరి చెట్టా. నీ కొబ్బరి చెట్టే, ఆడికి అందులో ఏం కనబడుతుంది? పేతురుకు కూడా గాలిలో ఒక భూతం కనబడుతుంది, ఒక దురాత్మ కనబడుతుంది, భయపెట్టే గాలి కనబడుతుంది. చదివే. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఈ మాట అందరూ వారు అందరూ వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఎక్కనని చెప్పు. గుడికి రావు
గుడికిరావు. ఎక్కగానే అప్పులనే గాలి, తాగుడనే గాలి అణిగిపోదు. మా చేతుల్లో కానీ ఉంటేనా అబ్రకదబ్రా అందు మీ చేతిలో పెట్టాడు. ఇలాగేను వారు దోణి ఎక్కగానే గాలి అణిగాను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. ఏం చేశారు? ముగించేస్తాను. ఏం చేశాడు? ఆయనకు మొక్కిరి. మ్రొక్కిరి. లజుడు మ్రొక్కిరియా మొక్కిరియా? మొక్కిరి. రెండాటికి తేడా ఏంటి? ఇంక సందాల దగ్గర ఉండిపోతాం. అడగకూడదు. ఒక్కొక్కడికి బలిగా ఉంటుంది వాక్యం చదువుతుంటే. ఆమేన్ అయిపోయిందా? హల్లెలూయా. మ్రొక్కికి మొక్కికి తేడా ఏంటి? మైక్లో చెప్పండి. అక్కడ పెద్ద సభ జరుగుతుంది. అక్కడ అయిపో ఒక ఆవిడ మొక్కురి అండి. చెప్పు. మొక్రి అంటే నమస్కారం చేయడం, మొక్కు అంటే ఏదన్నా దేవునికి అనుకుని దాన్ని తీర్చుకోవడం. వెరీ గుడ్. చెప్పలు కొట్టడం. సరే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? మొక్కిరి, దేవునికి నమస్కారం చేసి ఆరాధించిరి. జ్ఞానులు ఆయనను చూచి మొక్కిరి. మనం మొక్కులే ఇస్తున్నాం తప్ప మొక్కంటే మగోడు గుండు గీయించుకుంటే బాగుంటుంది కానండి అయ్యగారు. ఆడది గుండు గీయించుకుంటే బాబాది ఎదురమాయి ఆనపకాయలాగా దోసకాయలాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ అద్దరికి వెళ్ళారా లేదా? చదువు. వారద్దరికి వెళ్ళి అంతే, అయిపోయింది అయిపోయింది. ఎవరితోటి వెళ్ళారు? నువ్వు ఒకటికి వెళ్ళలేవా? ఆయనతో పాటు వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. నీతో నేను నడవాలని. బైబిల్ మూసేయండి. నీతో నిలిచి ఉండాలని. మాట మోకరించు. నీతో నేను చిన్న ఆశయ్యా నీవు తీర్చాలయ్యా. నీతో నడిచి ఉండాలని, నీతో కలిసి ఉండాలని. నడవలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడా. నడవలేక నేను ఈ లోక బహుబలహీనుడా. నీతో నన్ను పెంచుమయ్యా నా యేసయ్యా. నా చేయి చింతలే తప్పట్లో నీవు నడవాలని. ఆశయ్యా చిన్న. హలో హలో. ఆశయ్యా చిన్న
రిక్వెస్ట్ యూ ఆల్, బైబిల్ కింద పెట్టి దోషులు ఎలా ఒకండి, దోషులు కళ్ళు మూసుకోండి. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చప్పట్లు ఏం కొట్టొద్దు, దోషుల్లోకి అలాగా. యేసు నీవే ఆధారం, యేసు నీవే పాడాలి. ధనమును నమ్ముకొని జగా సర్వసంపదా సర్వసంపడాలి. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణం. మ్యూజిక్ ఆఫ్ చేయండి, నో మ్యూజిక్ అట్ ఆల్. అందరూ అందాం. యేసు నీవే, స్వరం ఎత్తండి. యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. మ్యూజిక్ వద్దు, మ్యూజిక్ వద్దు. యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. మొదటి రోజు దోషుళ్ళు అడిగావు, ఎవరి దగ్గర దోషుళ్ళు అగ్గో నువ్వు ఆయన సన్నిధానానికి వచ్చావు. ఇదిగో నీకంటే ముందు ఆయన ఉంటాడమ్మా, నీకంటే ముందు శద్రకు మేషకు అబేద్నెగోల కంటే ముందున్నాడు, దానియేలు కంటే ముందున్నాడు, నాకంటే ముందు ఆయన వచ్చి ఉన్నాడు. భర్త, త్రాగుడు, భార్య, అప్పులు, రుణాలు లేవా దోషులకు, పిల్ల వివాహాలు, సంతానం, స్థిరమైన ఇల్లు లేదు. కుడి చేయి పైకెత్తండి, ఎడం చేయి గుంట్ల మీద వేసుకోండి. కుడి చేయి పైకెత్తు, ఎడం చేయి గుంట్ల మీద వేసుకో. చిన్న ప్రార్థన, నమ్మితే నమ్మితే. పరిశుద్ధుడా నీ నామాను కొందనాలు. ఇదిగో నాయనా, మాకంటే ముందు నువ్వు వెళ్ళావు తండ్రి అన్నావు కదా. మీరుండు లాగున నేనుండు స్థలములో మీ కొరకు సిద్ధపరిచున్నానని. ఇదిగో నాయనా, సముద్రం అనే లోకంలో, మందిరం అనే చిన్న ధోనిలో అద్దరికి ప్రయాణం అయ్యాం తండ్రి. ఈ మొదటి రోజు బలహీనుని బలపరిచావు, అల్పుడిని ఆదరించావు, దీనుడిని ధైర్యపరిచావు. దైవజనులను బలపరచండి. ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టమ్, అలాగే ప్రభువా వాక్యం చదువుతున్నటువంటి బిడ్డలను దీవించు నాయన. పురుషులు, స్త్రీలు, వృద్ధులు, బాలురు, యవనులు, కన్యలు, అవివాహితులు, వివాహితులు, విధవరాలను నీ చేతికి అప్పగించుకోండి. రేపు ఎల్లుండు మంచిగా జరిగించండి. కుడి చేయి ఎవరైతే ఎత్తారో ప్రభు వారి అవసరాల అక్కల తీర్చుదువుగాక, వారిని విడుదల చేతువుగాక, చెప్పుకోలేని బాగు స్వస్థత అనుగ్రహించుదువుగాక, మహిమ పొందమని. పసిపిల్లలు, వృద్ధులు, బాలురు, యవనులు, కన్యలు, అవివాహితులు, వివాహితులు, విధవరాళ్ళు, సంతానం లేని వారు పురుషులను మీరు దీవించండి నాయన. తినే తిండిలో, త్రాగే నీరులో, వెళ్ళే దారిలో, ఉండే గృహంలో, చేసే పనిలో తోడు నేడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున చొప్పడమ తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి ఆమేన్ చెప్పండి. గట్టిగా దేవుని నామానికి చప్పట్లు కొడదాం. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి.
దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి ఈ అమూల్యమైనటువంటి రాత్రి మొట్టమొదటి దినాన దైవదాసులు స్పర్జన్ బాబు గారి ద్వారా దేవాదేవుడు మనతో సూటిగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని నామలో వారికి ప్రభు నామలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఎపిఫానియా లూథరన్ సంఘ పక్షమున ప్రత్యేకమైన వందనాలు. యాక్చువల్గా 15, 16, 17 తేదీలు ఈ 20, 21, 22 తేదీలను మేము ఏర్పాటు చేస్తాం. 15, 16, 17 తేదీలు ముందు నిర్ణయించిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మన గ్రౌండ్ ఖాళీ అవ్వదు. సో 20, 21, 22 తేదీల్లో ఈ సభలు ఏర్పాటు చేయాలనుకున్నాం. యాక్చువల్గా అప్పటికే అయ్యగారితో మాట్లాడడం, డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసిన తర్వాత మరలా దాన్ని పోస్ట్ పోన్ చేసి మళ్ళీ రెండోసార్లు కాల్ చేసాం. అయ్యా మీరు తప్పనిసరిగా పలానా రోజు రావాలి, మొట్టమొదటి రోజు అంటే టైం ఉంటుందో లేదో అది తెలీదు. అయినప్పటికీ దేవుని కృపను బట్టి దైవదాసులు 20వ తారీఖు ఈ అమూల్యమైన సమయంలో మన మధ్యలో ఉంటూ చాలా సంతోషదాయకం. అమ్మ వెళ్ళిపోకండి రా, దీవులు ఇస్తాం. ఒక్కసారి కూర్చోండి, 2 నిమిషాలు కూర్చోవాలి. లాస్ట్ టైం ముగించేస్తాం, దీవులను తీసుకుని వెళ్తారు కానీ ముగించేస్తాం. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. దేవుని నామంలో వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా రేపటి సాయంకాలం, అదే రీతిగా ఎల్లుండి సాయంకాలం ఈ యొక్క 2 దినాలు కూడా దేవుని నామంలో అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభలకు ఏకీభవించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని నామంలో రేపు పాస్టర్ రవి విన్సెంట్ గారు రేపు రాబోతూ ఉన్నారు. దేవుని నామంలో వారు చక్కనైన దైవదాసులు. ఆల్రెడీ మన వీరవస్త్రం యొక్క గ్రామానికి ఆయన బాగా సుపరిచితులు. దేవుని నామంలో వారిని రేపు మనం ఆహ్వానించాం, రేపు వస్తున్నారు. అయితే ఎల్లుండి డాక్టర్ రవికుమార్ గారు వారు కుంచెనపల్లిలో చక్కనైన పరిచయం చేస్తున్నారు. ఎల్లుండి రాబోతున్నారు కనుక అందరూ కూడా ప్రతి ఒక్కరు మీతో పాటు అనేక మందిని తీసుకురండి. సంఘ పెద్దలు దయచేసి ముందుకు రండి. సంఘ పెద్దలు ముందుకు రండి. ఎందుకంటే మన యొక్క సంఘం యొక్క ఆనవాయితీ ఏంటంటే ఒక ట్రెడిషనల్గా వచ్చినటువంటి సేవకులను గౌరవించడం మనకు చక్కనైన అలవాటు ఉంది. దైవదాసులకు చిన్న ఫెలిసిటేషన్ కార్యక్రమాన్ని జరిగిస్తాం. అయిన తర్వాత ముగింపు ప్రార్థన, ప్రభు నిర్ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. రండి, పెద్దలు రండి. దయచేసి కమిటీ సభ్యులు అందరూ ముందుకు రావాలి. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యమో, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టమో. విశ్వానికి కర్త నీ బాటలో నడుచుట ఇష్టమో. నిన్ను పెంచిన దేవుడే లేడయ్యా, నిన్ను వెన్నీనా దేవుడే లేడయ్యా. నేనుండాలేనై పీసీసీ వారు దయచేసి ముందుకు రావాలి. పీసీసీ వారు రెగ్యులర్ గారు దయచేసి ముందుకు రండి. దయచేసి పీసీసీ వారు దయచేసి పెద్దలో పీసీసీ వారు ముందుకు రావాలి. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండా పాడగలను.
దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా భోజనం చేయలేని వారు ఎవరైనా ఉంటే ఇంకా కింద భోజనాలు ఉన్నాయి. ఎవరైనా రిమైనింగ్ ఎవరైనా భోజనాలు చేయలేని వారు ఉంటే దయచేసి భోజనం చేసి వెళ్ళండి. యాజ్ ఇట్ ఈస్గా రేపటి సాయంకాలం 7 గంటలకే ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. దయచేసి అందరూ కూడా సిద్ధపడి ఈ కార్యక్రమానికి ఏకీవించిన ప్రేమతో మనం చూస్తున్నాం. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబెడదాం. దయచేసి అందరూ లేచి నిలబెడదాం. అందరూ లేచి ముగింపు ప్రార్థన, ప్రభు నీటి ప్రార్థన, ఆశీర్వాదంతో కార్యక్రమం ముగించుకుందాం. మన మధ్యలో చిన్నపేట దైవదాసులు, చిన్నపేట వీరవస్త్రం యొక్క గురు మండల అధ్యక్షుల వారు బివి రత్నం గారు వారు ప్రార్థన చేస్తారు. దయచేసి ప్రార్థన చేసుకుని దీవెన తీసుకుని కార్యక్రమం ముగిద్దాం. సరే, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభించండి. సకలాశీర్వాదములకు కారణభూతుడా, మహోన్నతుడా, సర్వశక్తి సంపూర్ణుడా, నీ పరిశుద్ధ నామానికి వెలది వందనాలు, స్తుతి స్తోత్రాలు. గడిచిన కాలమంతా నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి మాకిటి తరుణాన్ని, సమయాన్ని, సహవాసాన్ని ఇచ్చిన మహోన్నతుడా నీకే స్తుతి స్తోత్రాలు. మా యొక్క స్థానిక సంఘపక్షంగా తండ్రి నేటి నుండి 3 దినాలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రక్షణ స్వార్థ మహాసభలో మొదటి దినాన్ని మరి అనుకూలం కానప్పటికీ తండ్రి అనుకూల వాతావరణాన్ని మాకు ఇచ్చి ఇట్టి ఘనముగాను, క్రమముగాను, మర్యాదగాను, మాకు ఆశీర్వాదకరంగా నీ నామ మహిమాత్మ యొక్క స్వార్థ సభను జరిగించినటువంటి సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు. చేరున్న ప్రతి ఒక్కరి క్షేమం, మేలు కొరకు నీ యొక్క పాదశని జ్ఞాపం చేస్తూ ఉన్నాం. దైవజనుల యొక్క ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా మా మధ్యకు నడిపించి వారిని మరుగుపరిచి వారి ద్వారా మాకు వాక్య సందేశాన్ని వినిపించినటువంటి పరమ తండ్రి, ఇది ముగించుకుని ఎవరి స్థలాలకు వారు వెలిచుండగా దేవ బెళకు తోడుగా ఉండండి. దైవజనుల యొక్క ప్రయాణంలో కుడి ఎడమలా నీ దూతలు కంచి వల్లి కావులుగా ఉంచి క్షేమంగా వారి యొక్క స్థలానికి రీచ్ అవ్వడానికి సహాయం చేయండి. వారి యొక్క స్వార్థ పరిచర్య అంతట్లో ప్రయాణాల్లో తోడుగా ఉండండి. మరి ఈ యొక్క సభల నిమిత్తం ఎంతమంది ప్రయాసపడుతున్నారో, శ్రమిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా. పిల్లలనేమి పెద్దలనేమి నీ యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తానని వాక్యరీతిగా వాగ్దానం ఇచ్చిన మహోన్నతుడా, విన్న వాక్యం వృధా కాకుండా వాక్యాన్ని మా అంతరంగంలో భద్రపరుచుకుని గైకొని హత్తుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి నీ యొక్క సన్నిధి మేము చేరడానికి నీ యొక్క సహవాసములు మేము ఉండడానికి దేవ కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో పడకలందు అస్తమాల్చి ప్రశాంతమైన నిద్ర మాకు దయచేసి నీ చిత్తమైతే వేకుజాముల లేచి నిన్ను స్తుతించి మహింపచ్చి గణపరిచేటువంటి యోగ్యత, ధన్యత అందరికి అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకోమని, మహిమ పొందమని, రావాల్సిన దీవులు అందరి మీద కుమ్మరించమని, సహకరించిన ప్రతి ఒక్కరిని నీ యొక్క రెక్కల చాటున భద్రపరచమని మా ప్రభునేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును గాక. మా అర్థం మాకు దయచేయము, వడదలాపన క్షమించిన ప్రకారం మా ప్రజలను క్షమించండి. మమ్మల్ని శోధన త్యాగదృష్ణుడు తప్పించము, రాజ్యము శక్తియు మహిమై నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అనే సహవాసము, దీవుని ఆశీర్వాదం ఈ అమూల్యమైన రాత్రికాల సమయంలో ప్రభు ఈ సభలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును, వారి కుటుంబాలకు, ప్రార్థనకును, అదే రీతిగా వర్తమానం ఇచ్చిన దేవదాసులకు, ప్రయాణాలకును తోడుగా ఉండి క్షేమాన్నిచ్చి భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని ప్రేమలో దయచేసి గమనించండి. ఎపిఫానియా లూథరన్ చర్చి వీరవస్త్రం అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇవ్వటం జరుగుతుంది. దయచేసి లైవ్ ఇస్తున్నారు. దేవునామలు ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు దయచేసి వీక్షించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కరిమేలు ప్రేయర్ హౌస్ వీరవస్త్రం లేదా ఎపిఫానియా లూథరన్ చర్చ్ వీరవస్త్రం పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ లైవ్ ఇచ్చాం. ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు వీక్షించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. రేపు ఎల్లుండి కూడా ఇదే ఛానల్లో ఇదే ఐడి మీద ఈ యొక్క లైవ్ జరుగుతుంది. దయచేసి గమనించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. దయచేసి అందరూ కూడా చక్కగా ప్రతి ఒక్కరు సిద్ధపడరండి. రేపు ఎల్లుండి కూడా వాతావరణం చక్కని వాతావరణం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ.